మంచి సన్మాన చేసుకొని అక్కడ వారి అభినందనలు అందుకున్న లక్ష్మీ సామ్రాజ్యం గారికి డెఫినెట్గా ఇక్కడ మనం అందరం ఎంతో గర్వించాల్సిన విషయం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుమన్ గారు వారు ఈరోజు ఎక్కడో షూటింగ్లో ఉన్నారు. కేవలం లక్ష్మి గారి కోసం టైం కేటాయించి వచ్చినందుకు ముందుగా వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వారికి మేమంటే ప్రేమ. లక్ష్మి అన్న, రవి అన్న, మీరందరూ అంటే ఫైట్ మాస్టర్స్ అందరూ ఎవరి అన్నా ఆయన చాలా మంచి ప్రేమ. కాబట్టి నేను డెఫినెట్గా వస్తాను, మీరు ఏర్పాటు చేయండి, మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను ఉండాలి, నేను లేకుంటే లోటు అనే మంచి మనసు వారిది. కాబట్టి టైం కేటాయించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నా అభినందనలు సార్. అలాగే మా రవి అయితే ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు ఈ మాస్టర్స్, ఫైట్స్, ఈ వీటి గురించే ఆలోచన. ఎక్కువసేపు నాతో ఎప్పుడు ఏది మాట్లాడినా ఫైటర్స్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి ఇది కావాలి, అది కావాలి సార్ అని చెప్తూ, అంటే అంత మంచి మనసున, అంటే 24 hours వాళ్ళ గురించే మాట్లాడుతూ వారి శిక్షణలోనే శిక్షణ పొందింది లక్ష్మి గారు. కాబట్టి వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు. రవి గారు ఇంత మంచి ఒక వ్యక్తిని తయారు చేశారు, అలాగే చాలా మంది ఫైటర్స్ తయారు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన ఫైటర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నా నమస్కారాలు. వారికి మేము కూడా లక్ష్మి గారికి నంది అవార్డు మహమ్మన్ గారి చేతుల మీదుగా ఇచ్చి సన్మానించాలని నిర్ణయించుకున్నాం చాంబర్ తరఫున. కాబట్టి వారిని సన్మానిస్తాం. ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ జరగడానికి కారణం మా లక్ష్మీ సామ్రాజ్యం గారు. వారికి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత చెప్పినా తక్కువే. దానికి చాలా చాలా సపోర్ట్, ఈ అసోసియేషన్కు బాగా ఫుల్ సపోర్ట్గా ఉన్నది మీ అందరికీ తెలుసు. మా సుమన్ గారు వారి అండదండలతోనే ఇంత దూరం వచ్చింది, ఇంత జరుగుతూ ఉంది. వారు కూడా ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ వచ్చిండ్రు. చాలా చాలా సంతోషం సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మాస్టర్స్, మా రవి చాలా కష్టపడి ఇండస్ట్రీలో కూడా నిలవాలనే ఒక పట్టుదలతో ఉన్నారు. చాలామంది దాన్ని కూడా కొంచెం సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఫైటర్స్, ఫైట్ మాస్టర్స్ ఎవరున్నా రవి ద్వారా వచ్చి ఇండస్ట్రీలో కరాటే ఫైట్ కూడా చాలా అవసరం ఉంది. ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కరాటే చాలా అవసరం ఉంది. ప్రతి సినిమాలో కూడా అవసరం ఉంది. ఎప్పుడో సార్ కరాటే తోటే సార్ది సూపర్ డూపర్ ఇట్లయిన సినిమాలు చాలా ఉన్నాయి, అవునా సార్? స్టార్టింగ్ ఆ రోజు ఫస్ట్ ఫైట్ కరాటేలో వచ్చిన సినిమాలు అంటే సారు, భానుచందర్ ఇద్దరే ఎక్కువ వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఫైటర్స్ కూడా చాలా అవసరం ఉంది. చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి ప్రయత్నం చేయండి. మా సపోర్ట్, పూర్తి సపోర్ట్ ఉంటుంది. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇప్పటికే దాదాపు 100-150 మంది అయినట్టున్నారు. ఇంకా కూడా వస్తే వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దాం. అన్ని సినిమాలకు కరాటే అవసరం ఉంటుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు ఉండాలని మరొకసారి కోరుతూ, మా లక్ష్మీ సామ్రాజ్యం గారికి ఇంత మంచి అంటే తానాలో సన్మానం చేయడం, అవార్డు చేయడం మా అందరికీ గర్వకారణం. మా మెంబర్ అయినందుకు కూడా మాకు గర్వకారణం. అందుకే ఆమెను సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. గవర్నమెంట్కు, అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్కు కావాలని అడిగాము. మనకు వస్తుంది తప్పకుండా. దాంట్లో కొత్త చోటు రవి కల్పిద్దాం. మీ అసోసియేషన్కి 100% కల్పిద్దాం. మాకు వస్తుంది. మా ల్యాండ్లో వాళ్ళ కొంత కేటాయించి సపరేట్ పెట్టిద్దాం విత్ తెలంగాణ అసోసియేషన్ సంబంధం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ స్వాగతం. చాలా ధన్యవాదాలు. ఈరోజు ఎంతో దూరం నుంచి చాలా మంది వచ్చినారు. సమయం తక్కువ ఉంది, అనే విషయం ఉంది, మాట్లాడాలి. సో ముఖ్యంగా ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారు, ఫిలిం ఛాంబర్ చైర్మన్ గారు, అలాగే రెడ్డి గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా పాపం ఆయన సపోర్ట్తో సహా టైం కూడా ఇచ్చారు. లీగల్ అడ్వైజర్ గౌరీశంకర్ గారు, స్నిగ్ధ గారు, అండ్ ఇక్కడ కూర్చోండి డాక్టర్ చంద్రకాంత్ గారు, అండ్ దుబాయ్ యోగ నారాయణ గారు. క్రియేటెడ్ రికార్డ్
వెరీ బిగ్ రికార్డ్ అండి. రికార్డ్తో పాటు ఏంటంటే మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. ఎన్నో ఖర్చులు జరుగుతుంటాయి కానీ అక్కడ వాళ్ళ వల్లనే మనం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు తుపాకీ ఒక రోజు కింద పెట్టారంటే మనం అంతా అయిపోతాం. మన రియల్ ఎస్టేట్, మన డబ్బు, మన నగలు విగలు అన్నీ ఎగిరిపోతాయి. తెలియదు. ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి. అని అందరూ ఇవ్వాలని నేను చెప్పట్లా. ఒక మంచి మనసుతో ఆయనకు ఉన్న డబ్బుతో కొంచెం ఇస్తున్నారు ఆ సైనికులకి, వాళ్ళందరికీ చాలా అవసరం. కంగ్రాచులేషన్స్ అండి. సో ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఫోకస్ ఏంటంటే లక్ష్మి గారు ఏదో నేను చెప్పాలి అండ్ రవి వీళ్ళిద్దరు. సో ముందుగా లక్ష్మి గారు తానాలో జరిగిన ఒక సన్మానం, అంటే ఇది చాలా మంది సన్మానం అని అలా చెప్తున్నారు, కానీ అందరికీ కరాటేలో ఉన్న వాళ్ళందరికీ అమెరికాలో తానాలో సన్మానం జరగదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బెల్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది ముఖ్యం. బెల్ట్ తీసుకున్నారని చెప్పడం కాదు, బెల్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు, ఆ బెల్ట్కి అప్పుడే విలువ కరాటేలు, మార్షల్ ఆర్ట్. అంతేగాని ఆ సుబ్బారావు ఇచ్చాడు, రామారావు ఇచ్చాడు కాదు. అలాగే అవార్డులు చాలా ఉన్నాయి అమెరికాలో. ఆ అమెరికాలో ఆవిడ ఇంటర్నేషనల్ అవార్డు అన్ని తీసుకున్నా తానా గుర్తించి, ఎందుకంటే తానా చాలా అన్ని చూస్తారు, వాళ్ళు రికార్డు చూస్తారు, నిజమా కాదా అవన్నీ చూసి అప్పుడు వాళ్ళు ఇస్తారు. అంతేగాని ఎవరు వాళ్ళు పిలిచి వాళ్ళు అవార్డు ఇవ్వరు. అలాంటి ఒక అవార్డుని మనం ముఖ్యంగా కోమటి జయరాం గారికి అండ్ నాదెల్ల గంగాధర్ గారికి అండ్ ఉదయ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. తానాలో పిలిచి లక్ష్మి గారికి, ఆవిడకి డిజర్వింగ్ పర్సన్. ఈ విషయం ఇంకోటి ఏంటంటే ఆవిడ ఎంతో కష్టపడ్డ ఒక మహిళగా ఆవిడ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ మీద ప్యాషన్తో మా సినిమాలని చూసి ఆవిడకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత ఆవిడ పోలీస్ ఆఫీసర్ రావాలనుకుని తర్వాత సరే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నామని చెప్పి ఇందాక స్క్రీన్లో కూడా చూశారు. డబుల్ ఉంచాకు వెపన్ ఊరికే ఏం కాదు, ఆవిడ ఎఫర్ట్ ఉంది. ఆ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆవిడ ఏంటంటే షీ టీమ్స్ కూడా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు, రవి గారు చేశారు. సో షీఈ్ అ వెరీ డిజర్వింగ్ పర్సన్. సో ఈ ఫంక్షన్ నేను ఎప్పుడైతే అవార్డు వచ్చిందని చెప్పి నాకు న్యూస్ తెలిసింది, వెంటనే మా మిత్రుడు రామకృష్ణ గౌడ్ గారికి చెప్పి, ఎందుకు ఈయన సినిమా మనిషి, ఇది కరాటే, ఈయన సినిమా మనిషి, మరి ఎందుకు ఈయన ఇంక్లూడ్ చేశారంటే రీసెంట్గా చాలామంది కరాటే మాస్టర్స్ అందరూ ఏంటంటే మాకు కొంచెం సినిమాలో కూడా మాకు కొంచెం ఛాన్స్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన పిలిచి వాళ్ళందరికీ కార్డ్స్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా మూవీస్లో కూడా జాయిన్ చేయడానికి అవకాశం కూడా వాళ్ళకి ప్రాక్టీస్ కూడా స్థలం ఇచ్చారనమాట. సో ఇక్కడ సినిమా ఉంది ప్లస్ రియల్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉంది అనమాట. సో ఆ విధంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు కరాటే మాస్టర్స్ మీరందరూ కార్డు తీసుకున్నారో ఇంకో విషయం చెప్తానండి, సినిమా ఫైట్ అంటే అంత ఈజీ కాదు. మీరు చాలా కష్టపడాలి, చాలా ఫిట్గా ఉండాలి, మీకు చాలా డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ వేరే, ఈ డిసిప్లిన్ వేరే, ఈ టైమింగ్ వేరే, మీ టైమింగ్ వేరే, చాలా మీరు డబుల్ మీరు వర్క్ చేస్తే కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఉంటున్న ఒరిజినల్ స్టంట్ మాస్టర్స్ కానీ స్టంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పోటీ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటే దూకుతారు, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకమంటే కూడా వాళ్ళు దూకుతారు. రోపు ఏదో బెడ్ గిడ్డు పెట్టి వాటన్నిటికీ మీరు రెడీ అవ్వాలి. గ్లాస్ బ్రేకింగ్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, జంతువులతో ఫైట్ చేయాలి, వెహికల్స్తో మీరు రిస్క్ తీసుకోవాలి, వాటర్లో రిస్క్ తీసుకోవాలి. అంత ఈజీ కాదు. సో మీరందరూ పైకి రావాలి, కానీ ఈజీ కాదు. కరాటే కూడా ఈజీ కాదు, మార్షల్ ఆర్ట్స్ ఈజీ కాదు, కానీ చాలా మీరు కష్టపడి మీరు ఎవరి కోసం మీకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారి పేరు మీరు కాపాడాలి. ఆయన మీకు లైఫ్ ఇచ్చారు కాబట్టి మీరు ఆయన పేరు నిలబడాలి. రామకృష్ణ గౌడ్ గారు కరాటే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కాడిచ్చారు, వాళ్ళు కూడా బాగా తయారయ్యారు, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విషయం ఇప్పుడే అంటే నాకు గుర్తు వచ్చింది చెప్పాలని. మా మల్లన్న ఉన్నారు, మన ఒక నెల క్రితం రమేష్ అని చెప్పి ఒక కరాటే మాస్టర్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ కుర్రాడికి పాపం తల్లిదండ్రులు లేదు, జస్ట్ మ్యారేజ్ అయిపోయి 3 months అబ్బాయి ఉన్నాడు అండ్ ఒక పాప ఉంది. ఆ బాడీని తీసుకొచ్చేసి వాళ్ళు ఆ లారీ వాడు కొట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ముఖ్యంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారితో చెప్పారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్తో మాట్లాడి లారీ వాళ్ళతో 5 lakhs ఇప్పించి మాస్టర్స్ అందరూ కలిసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5-2 lakhs వరకు ఇప్పుడు రెడీ చేసి ఆవిడకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి, సో వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. మూడో విషయం, మెయిన్ విషయం అండి, నేను ఎందుకు మార్షల్ ఆర్ట్స్లో అంటే కరాటే కాదు మార్షల్ ఆర్ట్స్లో ఎందుకు నేను ఇన్వాల్వ్ అవుతుంటాను, ఫంక్షన్స్కి వెళ్తుంటాను అని అంటే, నేను వచ్చింది మార్షల్ ఆర్ట్స్ వల్లనే సినిమా ఫీల్డ్ తప్ప నాకు యాక్టింగ్ తెలియదండి. నేను యాక్టర్ కాదు. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజీలో ప్రిన్సిపల్, మా నాన్నగారు వచ్చి ఎన్టీఆర్ కార్పొరేషన్లో మేనేజర్. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, మా సినిమా బంధువులు ఎవరు లేరు, సినిమా షూటింగ్కి వెళ్ళలేదు, ఏమీ లేకుండా నేను వచ్చి
నేను ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీలో 47 సంవత్సరాలు, దగ్గర 800 సినిమాలు, 100 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు కన్నడలో, తమిళ్లో చేసి మొత్తం 175 సినిమాలు రికార్డ్, నాకంటూ ఒక రికార్డు నేను సంపాదించుకున్నాను. అన్నమయ్య, రామదాస్, సత్యనారాయణ, దేవుడు పాత్రలు చేయడం. ఇది కాకుండా బిహేవియర్, మనసుతో మంచివాడు. పాప వీళ్ళందరూ అంటారు మా సుమన్ గారు చాలా మంచివాడు, లోపల పిశాచి ఒకటి ఉంది, అది పడుకుని ఉంది, అది ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తుంది. అది లేవకూడదని చెప్పి కరాటే మాస్టర్స్ అంతా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎప్పుడు లేవాలో అప్పుడు లేపుదాం, ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు నైనా నువ్వు పడుకో అని చెప్పి ఆ పిశాచి లోపల పడుకుని ఉంది. నాకు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అందరికీ తెలుసు. వీళ్ళు ఏం దాచిపెట్టేది ఏం లేదు. అతిగా కష్టపడిన మనిషి ఎవరంటే నేను. అన్ని కష్టాలు కూడా తట్టుకొని, అన్ని కష్టాలతో ముందుకు వచ్చి ఎవరిని నేను సాయం అడగలేదు. సాయం చేసేవాళ్ళు చేశారు, నేను ఎవరిని సాయం అడగల. కానీ ఈ రోజు కూడా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ నేను ఫిట్ అన్నాడు. దానికి కారణం మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్ మెంటల్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్ ఫిజికల్ ట్రైనింగ్. సో ఇది అందరికీ రావాలని చెప్పేసి నేను ఏంటంటే తిరుగుతున్నాను. అందరూ ఫిట్గా ఉండాలి. ఇందాక కూడా ఏజ్ గురించి చెప్పారు. ఏజ్తో సంబంధం ఉందండి. మనం కరెక్ట్గా తింటే, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే ఏజ్తో సంబంధం లేదు. అంటే మనం వీ కెనాట్ డిఫై ఏజ్, వీ కెనాట్ డినై ఏజ్, బట్ వీ కెన్ కంట్రోల్ సర్టన్ థింగ్స్. అది మన మైండ్లో చేయాలి. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలుసు. 300 మంది 3 నిమిషాలు టేక్ ఆఫ్, పైకి వెళ్ళారు, పేలిపోయింది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చదువుకుంటూ పోయారు. సో జీవితం ఏం మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్న రోజులు మనం హ్యాపీగా, ఉన్న రోజులు అభిమానంతో, ఉన్న రోజులు ప్రేమతో ఉంటే మనం ఏంటంటే అందరినీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని తయారు చేస్తూ మనం అలా ఉండాలి తప్ప అనవసరంగా గొడవ చేయడం, అనవసరంగా ఫైట్ చేయడం ఏం ప్రయోజనం అండి. అదే మాదిరిగా కరాటే మార్షల్ ఆర్ట్స్ అందరూ వాళ్ళు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని అందరూ చూస్తున్నారు. మీ ఫ్యామిలీ మీతో ఉన్నారు. అంటే మీరు చెడు చేస్తే మీ ఫ్యామిలీకి చెడు, మీరు మంచి చేస్తే మీ ఫ్యామిలీకి మంచి. పెళ్ళి అయిన అంటే భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మీరు మంచి చేస్తే మంచి పేరు వస్తుంది, మీరు చెడ్డ పేరు చేస్తే మీకు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అది మైండ్లో పెట్టుకోండి. అదే మాదిరి ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. కరాటే మాస్టర్ అంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. మీరు ఫిట్గా ఉంటే మిమ్మల్ని చూసి చాలా మంది వస్తారు, మీ దగ్గర నేర్చుకుంటారు. సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, కాంపిటీషన్స్కి వెళ్ళాలి, మీ పేరును కాపాడుకోవాలి. అదే మాదిరి ఈరోజు మీకు తెలుసు భారతదేశం ఈరోజు అంటే మతం, కులం అనేది చాలా పెద్ద ఇంపారిటీ. సో మీ మతం, మీ కులం, వీటిని కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఈ కులానికి, మతానికి కూడా ఇది చెడ్డ పేరు రాకుండా అది ఇంకా ప్రమోట్ చేస్తూ ఇంకా మంచి పేరు వస్తున్నట్టు మీరు చెయ్యాలి. ఇది నా కోరిక. సో మహిళల గురించి నేను ఎప్పుడు చెప్పాను, ఇట్లా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అందరూ మహిళలు. ఎందుకంటే చాలా బయట అంటే మనకి సెక్యూరిటీ సరిగా లేదు, కోర్టులో పనిష్మెంట్స్ లేవు, రేపు చేస్తే బెయిల్లో వస్తున్నారు. ఏం చేయాలి? అన్ని ఫంక్షన్స్లో నేను చెప్తూ అలా ఉంటాను, క్లాసెస్కి వెళ్తుంటాను. ట్రైబల్ అమ్మాయిలు కూడా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాను. మా ట్రైబల్ అమ్మాయిలు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, డబ్బులు వాళ్ళకి అందరూ కొంచెం ఫ్రీగా మీరు ఇవ్వండి అని చెప్పి చెప్తాను. ఈ విధంగా చేస్తున్నా అంటే ఈ సమయంలో నాకు మొన్న మా మిస్సెస్ వచ్చేసి ఒక విషయం చెప్పాను. 7 వసంతాలు సినిమాలు మీరు చూసారా, 8 వసంతాలు సినిమాలు మీరు చూసారా అంటారు. నేను చూడలేదన్నా. చూడండి అని చెప్పి నైట్ 11:30కి నేను ఆన్ చేశాను నెట్ఫ్లిక్స్లో. మైత్రి మూవీస్ పెద్ద బ్యానర్. మైత్రి మూవీస్ ఎన్నో సినిమాలు చేశాడు, అన్నీ చూశాడు. కానీ ఈ సినిమా ఆయన చేయడం నిజంగా వాళ్ళకి సెల్యూట్ అండి. ఈ సినిమా చూడండి. ఒక కరాటే, ఒక మార్షల్ ఆర్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి దాంట్లో ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్చుకుంది, ఆ మార్షల్ ఆర్ట్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ మార్షల్ ఆర్ట్తో తెలియదు. అమ్మాయికి లవ్ ఫెయిలియర్ అవుతుంది. చాలా మంది అమ్మాయి లవ్ ఫెయిలియర్తో డిప్రెషన్లో డ్రింక్స్కి వెళ్ళిపోతున్నారు. లవ్ ఫెయిలియర్ అయిన తర్వాత ఎలా దాన్ని సాధించి, తల్లిదండ్రులకి ఎట్లా మెసేజ్, గురువు అంటే ఏమిటి, గురువుకి ఎలాంటి మెసేజ్, ముఖ్యంగా కరాటే మాస్టర్ గురువుకి ఎంత మర్యాద ఇవ్వాలి. అద్భుతమైన సినిమా, ఫ్యామిలీతో మీరు చూడొచ్చు. ధైర్యంగా నేను రికమెండ్ చేస్తాను. మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు సినిమాలు ఫ్యామిలీతో కూర్చొని చూడండి. ఆ రిక్వెస్ట్ చూడండి మీరు. అద్భుతమైన సినిమా. ఇంటర్వల్ సీన్లో కళ్ళముంటే నీళ్ళు వస్తుంది. అమ్మాయి లవ్ ఫెయిలియర్ అయినప్పుడు అబ్బాయి అంటే పరిస్థితి, ఈరోజు యూత్ అందరూ ఏంటంటే పరిస్థితిని బట్టి వాళ్ళు మనసు మారిపోతుంది. సో అది మనం అట్లా అనుకోవాలి. అలాంటి సమయంలో ఆ అమ్మాయి మనసు ఎలాంటి మనసు ఉండేది, ఎట్లా మారింది, తర్వాత ఎలా దెబ్బ కొట్టింది అమ్మాయికి, తర్వాత ఎలా తట్టుకుంది ఆ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్తో, మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి ఎలా జీవితం తీసుకుని ఒక అద్భుతమైన తల్లిదండ్రులకి, పిల్లలకి ఒక మెసేజ్ ఉన్న సినిమా. ఈ సినిమా దయచేసి మీరు అందరూ చూడండి. సో వన్స్ అగైన్ అండి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ పెద్ద సక్సెస్. ఈ ప్రోగ్రామ్ ఎంతో దూరం నుంచి వచ్చిన మాస్టర్స్కి, తండ్రి గారు, ముఖ్యంగా తండ్రి గారు వెల్ విషర్, అలాగే రెడ్డి గారు మా వెల్ విషర్స్, వీళ్ళందరూ రామకృష్ణ గౌడ్ గారు అందరూ వెల్ విషర్స్ ఇక్కడ. సో అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టి దయచేసి నాకు సన్మానం చేయొద్దండి. ఆవిడకి చేయండి, ఆవిడకి చేయండి, నాకు ఎప్పుడైనా చేయొచ్చు. సో మనస్ఫూర్తిగా మీ అభిమాన ఆశీర్వాదాలు, ఆశీస్సులు ఎప్పుడు లక్ష్మిపై ఉండాలి. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, అందరూ ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా కలిసి. థ్యాంక్ యూ. జై హింద్. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, నాకు నిజంగా చెప్పాలంటే
ఆది గురువులనే అనుకుంటాను నేను ఎప్పుడు. సుమన్ గారు నాకు ఈ ప్రోగ్రామ్కి టైం ఇచ్చి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఎందుకంటే నేను అసలు కరాటే నేర్చుకోవడానికి కారణమే సుమన్ గారు. జనరల్గా నేను ఎక్కువ సినిమాలు ఏం చూడలేదు, కానీ చూసిందే ఒక సినిమా, నా ఫస్ట్ సినిమా నేటి భారతం, మంచి పోలీస్ ఆఫీసర్. తర్వాత చూసింది కర్తవ్యం, విజయశాంతి గారిది, మంచి పోలీస్ ఆఫీసర్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి పోలీసు కనిపిస్తే సెల్యూట్ చేయించేవాళ్ళు. నర్రా వెంకటరత్నం గారు, నర్రా శారదమ్మలకి నాకు జన్మనిచ్చారు వాళ్ళు. వీళ్ళకన్నా ముందు నర్రా నారాయణ గారు, మా తాతగారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నారు. చాలా ఆదర్శ భావాలు. ఎంత అంటే బయట ఎక్కడన్నా ఎవరన్నా పేదవాళ్ళు బట్టలు లేని వాళ్ళు కనిపిస్తే ఈయన మేము షర్టు తీసి ఆయనకి ఇచ్చి ఈయన పై పంచి కప్పుకొని వచ్చేవాళ్ళు. అంతగా ఆదర్శాలు చాలా నేర్పించారు. ఆయన దగ్గర చాలా విలువలు నేర్చుకున్నాను నేను. ఈ రోజు వరకు కరాటేలో ముఖ్యంగా కరాటే నేర్చుకుంటాను అన్నప్పుడు మా నాన్నగారు సపోర్ట్ చేశారు. అమ్మగారు అమ్మో కరాటేనో ఆడపిల్లకా అన్నారు. కానీ మా నాన్నగారు వెనకుండి ఆడపిల్ల మగపిల్ల లేదు, ఫస్ట్ అబ్బాయినే అనుకున్నారు. అందుకే పెద్దవాడా అని పిలుస్తారు. నేను ఇంటికి పెద్ద నేనే. చాలా రెస్పాన్సిబిలిటీలు కూడా ఉంటాయి ఇంటికి పెద్ద అంటే. అది తీసుకున్నాను, ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇంకా కరాటే ఎక్కడ స్టార్ట్ చేశాను? కర్తవ్యం సినిమా, సారు, నేటి భారతం సినిమా, ఫస్ట్ పోలీస్ అవ్వాలని నా గోల్ అది. ఇంకా ఇప్పటికీ నా ఫీలింగ్లో మైండ్లో పోలీస్ అంటే నిద్రలో అడిగినా పోలీస్ అనే ఆలోచనే వస్తుంది. సార్ చెప్పినట్టుగా స్వర్ణం ప్రసాద్ గారు అన్నారు, పోలీస్ అయ్యి ఉంటే ఎక్కడో ఉండేవాడు. వాస్తవం అది. పోలీస్ అయ్యి ఉంటే నేను ఎక్కడో ఒక ఏరియాలో ఒక లిమిట్గా అది ఎస్ఐయో డిఎస్పో అక్కడ ఉండేదాన్ని. ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం ఇంత పేరు వచ్చేది కాదేమో. కొంతవరకు లిమిట్గా ఉండేది. పోలీస్ అంటే చాలా రూల్స్ ఉంటాయి. ఇప్పటికీ నేను చూస్తాను, డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాను. అది నాకు అదృష్టంగా భావిస్తున్నా 2 రాష్ట్రాల్లో. ఇంకా జిల్లా స్థాయి నుంచి మాస్టర్ రవి గారు, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే మాస్టర్ని చేశారు. అప్పుడు నాకేదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అనిపించింది. పిల్లలకు నేర్పిస్తుంటే 10 రూపాయలకి కరాటే నేర్పించేదాన్ని. ఒక స్టూడెంట్గా 4 రోజులు నేర్పిస్తే 10 రూపాయలు. ఈరోజు గంటకు 10,000 తీసుకునే స్థాయికి ఎదిగాను. అది నిజంగా లైఫ్లో మర్చిపోలేను. నా లైఫ్ లాంగ్ కరాటేనే. ఇంకా ఇంటి పేరు ఇప్పుడు పిలుస్తున్నారు. నిన్న తానా అవార్డు దగ్గర నుంచి అమెరికాలో ఇంటి పేరు బయటకు వచ్చింది, కానీ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కరాటే లక్ష్మినే. షీ టీమ్స్ వచ్చిన తర్వాత 2014 నుంచి 13 నుంచి షీ టీమ్ స్థాపించారు. అప్పటి నుంచి కొలాబరేట్ అయ్యి షీ టీమ్తో కలిసి పనిచేస్తున్నాను. స్కూల్స్, కాలేజెస్, ఐటీ కంపెనీస్ తిరిగి చూసుకోకుండా. అప్పుడు షీ టీమ్ లక్ష్మి అయిపోయాను తెలంగాణలో. ఇంకా తానా వెళ్ళిన తర్వాత తానా లక్ష్మి అంటున్నారు అమెరికాలో. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సుమన్ గారు, విజయశాంతి గారు, వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాగా. ఆది గురువులు వాళ్ళైతే అసలు గురువు రవి మాస్టర్ అయ్యారు. విద్యని తీసుకొచ్చారు. స్టూడెంట్గా ఉన్నప్పుడే మాస్టర్ని చేశారు. అప్పటి నుంచి నేను తిరిగి చూసుకోకుండా, ఎక్కడ వెనుదిరగకుండా, నాకు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారని ఈ రోజుకి నా లైఫ్లో నేను అడగలేదు. ఫ్యూచర్లో కూడా అడగను. నా ప్రాణం ఉన్నంత వరకు కరాటేకే నా లైఫ్ అంకితం. ఇది 100%. ఇంకా ఎందుకంటే అందరూ నా గురించి చాలా మాట్లాడారు. మాస్టర్స్ నేను చెప్పాను, తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉంటే బయటకు వచ్చిన తర్వాత సమాజంలో నాకు సపోర్ట్ కావచ్చు. నా వెల్ విషర్స్ నన్ను ఫేస్ కూడా చూడకుండా టీవీలో, పేపర్లో చూసి మాట్లాడి, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఎంతోమంది బ్లెస్ చేస్తూ ఈరోజు నా కోసం ఇంతమంది ఎక్కడెక్కడి నుంచి, ఒరిస్సా ఎక్కడ, నర్సరాపేట ఎక్కడ, ఆంధ్ర, నెల్లూరు, మన వసంత్ గారు నెల్లూరు నుంచి వచ్చారు నిన్న బయలుదేరి ట్రైన్లో. అట్లా చాలామంది వచ్చారు. వీళ్ళందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్లస్ మా చందు గారు అంటే మా తమ్ముడేనా, ఆయన మా ఫ్యామిలీ మెంబర్. మా రుద్రందేవ్ అకాడమీకి ఆంధ్ర చైర్మన్గా కూడా ఉన్నారు. డిఎస్ రెడ్డి గారు తెలంగాణ చైర్మన్, ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంకా ప్రతాప్ రామకృష్ణ గారు అంటే నేను ఫస్ట్ షీ టీమ్తో కలిసి నేను ఒక రికార్డ్ చేయడం జరిగింది. సిఐడి డిపార్ట్మెంట్ షీ టీమ్స్. అప్పుడు సీఎం గారిని, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఉన్న టైంలో సార్ అవార్డు ప్రకటించి స్త్రీ శక్తి అవార్డు ఇచ్చారు. అప్పుడు సేమ్ ఫిలిం ఛాంబర్ ఇది ప్లేస్ మార్పు పక్క బిల్డింగ్లో, ఇదే ఫిలిం ఛాంబర్లో అప్పుడు అవార్డు తీసుకున్నాను. ఎప్పుడు 2014 శ్రీశక్తి అవార్డు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ నంది అవార్డు ఇచ్చారు. మా నాన్నగారికి చెప్పాను ఫోన్లో, నా కలం అది అని అంటున్నారు. అది నా కలమ్మ, నంది అవార్డు అంటున్నా. నాకే తెలియదు వాస్తవానికి. మొన్నటి వరకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసే వరకు ఆయన ఎక్కడ దుబాయ్లో నంది అవార్డ్స్ పెడుతున్నారు. అప్పుడు నువ్వు ఉండాలమ్మా, నువ్వు కంపల్సరీ దుబాయ్ రావాలి, అక్కడ అవార్డు తీసుకోవాలంటున్నారు. కానీ దుబాయ్ దాకా వెళ్ళలేకపోయాను. అవార్డే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు సుమన్ గారు చేతి మీదుగా అవార్డు ఇప్పించారు. ధన్యవాదాలు. నిజంగా నా లైఫ్లో నేను ప్రతిదీ అంటారు కదా, ముందేంటి ఎక్స్పెక్ట్ చేయను. ఏం జరుగుతుంది ఏంటి ఏం తెలియదు నాకు.
మనసులో అయితే ఒక గోల్ ఉంటుంది, అనుకుంటా ఉంటాను ఇది చేయాలి అది చేయాలి థింక్ చేస్తూ ఉంటాను. కానీ కళలు కానండి సాకారం చేసుకోండి అన్నారు కదా, ఎవరు? అబ్దుల్ కలాం గారు. డైలీ గుర్తొస్తారు నాకు. నిజంగా కూడా నేను ముందు కళ నాకు వస్తుంది, నిజంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఆల్రెడీ నా కళ వచ్చేసింది. కొంచెం అటు ఇటు చేంజెస్ ఉంటాయి అంతే. కళలు కానండి సాకారం చేసుకోండి అన్న మాట నా లైఫ్లో నేను కళలు అంటూ వెళ్తూ ఉన్నా, అవి నిజం అవుతూ వస్తూ ఉన్నాయి. ఇలానే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని. నిజంగా కరాటే అని నేను ఒక కరాటేనే చెప్పను, కరాటే, కుంఫు, తైకోండో, కిక్ బాక్సింగ్ అందరూ ఆల్ మార్షల్ ఆర్ట్స్ అందరూ ఒకటే. నేను ఎక్కడ చెప్పిన ఏదో ఒకటి నేర్చుకోండి, ఇది గొప్ప అది గొప్ప లేదు, అందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా. ఇవన్నీ పిల్లలకి మాత్రం ఇది చాలా నేర్పిస్తుంది. ఇది నేను మీకు ఎగ్జాంపుల్. మీ ముందు నేను ఇలా మాట్లాడడం అంటే నాకు 10 మంది ఉన్నా ఇలానే మాట్లాడతా, 10,000 మంది ఉన్నా ఇలానే మాట్లాడతాను. నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కరాటే. ఫిజికల్గా ఫిట్నెస్ కానీ హెల్త్ కానీ ఈరోజు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడో 2000 సంవత్సరంలో చనిపోవాలి. 2000 సంవత్సరంలో భయంకరమైన కామెర్లు వచ్చి 29 పాయింట్లు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి. నిన్నే ఒక ఆవిడ 14 పాయింట్లు వచ్చి చనిపోయిందమ్మా, నిన్న 28, 29 పాయింట్లు ఎలా జాయిన్ చేసుకోవాలి అన్నారు. అలాంటి నేను డాక్టర్ ఏమన్నాడంటే నీ ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి కరాటేలో ఉన్నావు, ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి బ్రతుకున్నావు. ఈ రోజుకి స్టిల్ నడిపిస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉన్నన్ని రోజులు కరాటేలోనే ఉంటాం, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూనే ఉంటాను. ఈ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ నేను అసలు రాజుగారు అయితే ఏదేదో పేర్లు చెప్పారు కాదు, మహిళల కోసం పోరాట యోధురాలు ఆవిడ. అందరికి తెలుసు కదా రుద్రమదేవి గారు. ఆవిడ నాకు 5th క్లాస్లో 5th లెసన్ రుద్రమదేవి. ఆవిడ ఇన్స్పిరేషన్గా అలాంటి మహిళలు వీర వనితగా ఉన్న ఆవిడ పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. నిజంగా ఆ రోజు నుంచి నాకు ఆ పేరు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా రుద్రమదేవి గారి పేరును గుర్తు చేసుకుంటూ నిజంగా ఆవిడని చూసి అదృష్టపడి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆవిడ ఉన్నారు, ఆవిడ చరిత్ర. ఈ రోజు ఒక ఆయన ఆ బుక్ తీసుకొచ్చి నాకు ప్రజెంట్ చేస్తున్నారు, ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నీకు ఆ చరిత్ర మొత్తం ఒరిజినల్ చరిత్ర ఉందమ్మా నా దగ్గర, రుద్రమదేవి గారి బుక్ నీ దగ్గర ఉండాలి అని అన్నారు. అలానే కలుస్తాను. మన రాజ్ కుమార్ పోలీస్ రావాలి ముందుకి, చాలా సపోర్ట్ నాకు. ఫోన్లో ఎక్కడున్నా కూడా పాపం ప్రతిసారి ఫోన్ చేసి, నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు నా కోసం. పోలీస్ సరేనా చాలా మంచి, అసలు చెప్పాలంటే నాకు బ్రదర్ లాగా. కానీ ఎంత సపోర్ట్ అంటే మోరల్గా అందరికీ నా గురించి చెప్పడం కానీ వాట్సాప్లో పెట్టడం కానీ, అమ్మాయికి విషయాలు చెప్పండి, నాకు అవి బలాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఏదో చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్ళిపోతానే ఉంటాను, నడుచుకుంటా నా పనిలో నేను వెళ్తాను. కానీ నాకు ఎప్పుడైతే ఫోన్ వచ్చి ఒక అప్రిసియేషన్, ఒక విలువ, నాకు ఒక విషయస్ వచ్చినాయో ఇంకా బలం వస్తుంది నాకు. ఇంట్లో మా బంధువులు పెళ్ళి అంటే కూడా నేను వెళ్ళలేను, కరాటే ప్రోగ్రామ్ ఉందంటే మాత్రం లేసి వచ్చేస్తాను. అక్కలేని శక్తి వస్తుంది అంతే. నిజంగా సుమన్ గారు అంటే ఇక ఆయన లెజెండ్, చెప్పలేని మాటలతో కూడా జీవితాంతం రుణపడి ఉంటానని మాత్రం మాట ఇవ్వగలను. కరాటే లెజెండ్గా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా, నేను కరాటే నేర్చుకోవడానికే కారణం. ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి, ఇంకా ఎప్పుడు బ్లడ్లో నడుస్తూనే ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది. అలా సార్ జీవితాంతం రుణపడి ఉంటాను సార్ మీకు మాత్రం. ఈరోజు ఇవన్నీ వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ యూ అంతే, మీరు లేకపోతే నేనే లేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజ్ కుమార్ గారు మాట్లాడవలసింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చందు గారికి, రవి గారికి, సుమన్ గారికి, ప్రధాన్ రామకృష్ణ గౌడ్ గారికి, డిఎస్ రెడ్డి గారికి, స్నిగ్ధ గారికి, గౌరీ శంకర్ లాయర్ గారికి. దుబాయ్ నుంచి ప్రోగ్రామ్ ఈ రోజే చూశాను సార్ని. ఫోన్లో మాత్రం నేను అన్ని వాట్సాప్లో చూస్తూ ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పుడు కూడా పంపించారు నాకు. దుబాయ్లో కూడా ప్రోగ్రామ్ పెడతానమ్మా, మీ ప్రోగ్రామ్ అక్కడ చేయాలంటున్నారు. ఇలా వచ్చిన అవకాశాన్ని ఏ అవకాశం వచ్చినా వదలకుండా నేను చేసుకుంటాను కాబట్టి ఈ రోజు అమెరికా దాకా వెళ్ళాను. నిజంగా నాకు అమెరికాలో నాకు అవార్డు కోసం సెలెక్ట్ చేసిన ఆయన అసలు చెప్పాలి మీకు. ఫస్ట్ కోమటి జయరామ్ గారు, ఆయన తానాకి ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయన ఏదో సింపుల్ గా ఉంటారు అంతే, ఎవరైనా చూస్తే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. ఆయన కోపంతో ఉంటారు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, అరుస్తారు, తిడతారు. కానీ ఆ తిట్టిని కూడా ఒక బ్లెస్సింగ్ లాగే అనిపిస్తాయి మనకి. నిజంగా నా గురించి మాట్లాడి చెప్పి, అమ్మాయి మహిళ ఇంత దూరం వచ్చి అమెరికాలో గోల్డ్ మెడల్ కొట్టి వెళ్ళింది లాస్ట్ ఇయర్. అప్పుడు ఆ ప్రోగ్రామ్ లేదు, ఈ సంవత్సరం ప్రోగ్రామ్ పెట్టారు. పెట్టిన టైంలో మన ఆడపిల్లని మనం గుర్తించాలి. 48 సంవత్సరాలు ఇప్పటికి తానా స్థాపించి ప్రతి 2 years జరుగుతుంది. ఆ టైం ఇంతవరకు ఎవరికి మార్షల్ ఆర్ట్స్ అవార్డు ఇవ్వలేదు, ఫస్ట్ టైం నేనే. నిజంగా నాకు అది ఆనందంగా అనిపిస్తుంది, నాకు చాలా సపోర్ట్గా అనిపించింది. ఆ స్టేజ్కి ఉన్న వాల్యూ ఒకసారికి దిగితే చాలనుకుంటారు ఎంతో మంది. ఈరోజు చూస్తే నా ఏవి వేశారు, అక్కడ నాతో మాట్లాడిచ్చారు, నాకు సన్మానం చేశారు. చాలా ఈ జన్మకి అనుకున్నాను. సో డాక్టర్ గారు సార్ అదే వస్తానన్నారు, ఏంటో రాలేదనుకున్నాను. మహావీర్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ చంద్రకాంత్ గారు సార్ ఎంత హెల్పింగ్ నేచర్ అంటే నాకు అక్కడ వాళ్ళని పరిచయం చేశారు ఫోన్లో.
అట్లాంటి వాళ్ళు సార్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. నా గురించి వాళ్ళు ఇంకో 100 మందికి తీసుకెళ్లారు. అదే రోజు గురు పౌర్ణమి వచ్చింది, సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్లారు. ఆ టెంపుల్ ఫౌండర్ని పరిచయం చేశారు. ఫస్ట్ ఒక ఫోటోతో పెట్టుకున్న టెంపుల్ అది. ఈ రోజు అమెరికాలో ఇది అమెరికానేనా అనిపించింది నాకు. అలా ఉన్నాయి అక్కడ టెంపుల్స్ కూడా. చాలా గ్రాండ్గా చాలా బాగా చేసుకున్నారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.